ఇన్స్టాగ్రామ్ని ఒక కంటెంట్ ఫార్మాట్లో కన్జ్యూమ్ చేయండి, దాని ఒక ప్రిస్క్రిప్షన్ ఫార్మాట్లో కన్జ్యూమ్ చేయడం మానేసేయండి. యోగా ట్రైనర్స్ కెనాట్ హెల్ప్ యూ డిటెక్ట్ your pain or cannot help you diagnosis what is causing pain. That is the fact. చాలా సార్లు ఏమవుతుందంటే మా దగ్గరికి వచ్చి చెప్తా ఉంటారు, ఏంటి అంటే నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది, ఎందుకో తెలియట్లేదు హరిత, ప్లీజ్ ఇక్కడ ఉంది, ఏమైందో తెలియదు, ప్లీజ్ టీచ్ మీ స్ట్రెచెస్. సో పెయిన్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అని చెప్పడానికి మేము వ్యాలిడ్ పర్సన్స్ అయితే కాదు. యోగా ట్రైనర్స్ ఆర్ సమ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కెనాట్ రీప్లేస్ ఫిజియోథెరపిస్ట్. ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరి ఎందుకు హరిత నీ వీడియోస్లో స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ని చూపిస్తున్నావు అంటే, ఇట్ ఈస్ జనరల్ స్ట్రెచింగ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో స్ట్రెచింగ్ ఆఫ్టర్ సంథింగ్ ఈస్ డయాగ్నైజ్డ్, మేనేజ్డ్ అండ్ ఫిజియోథెరపిస్ట్ హెస్ సెడ్ yes for those. సో మీరు ఫిజియోథెరపిస్ట్ని కానీ లేకపోతే మీ డాక్టర్ని కానీ బైపాస్ చేసి ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయమని కాదు. ప్లీజ్ గెట్ దిస్ పాయింట్ స్ట్రేట్. ప్లీజ్ డు నాట్ ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా ఇన్ఫర్మేషన్ ప్రీలోడెడ్ స్ట్రెచెస్ ఇవన్నీ వచ్చేసరికి మీ పెయిన్ని డయాగ్నోసిస్ చేయకుండా మీరు చేసే ఏదైతే ఈ స్ట్రెచెస్ ఉన్నాయో దోస్ కెన్ బి హార్మ్ఫుల్ సమ్థింగ్స్. సో ముందు డయాగ్నోసిస్ చేయించుకోండి, ముందు అది ఎందుకు వస్తుందో తెలుసుకోండి. ఇఫ్ ఎట్ ఆల్ ఫిజియోథెరపీ అవసరమైతే దాన్ని ఫిజియోథెరపీ చేయించుకోండి. అండ్ లేటర్ ఫర్ పెయిన్ మేనేజ్మెంట్ ఆఫ్టర్ ఆల్ దీస్ ప్రొసీజర్స్ మీకు పెయిన్ మేనేజ్మెంట్ కోసం రెగ్యులర్గా చేస్తున్న స్ట్రెచెస్, రెగ్యులర్గా చేస్తున్న కొన్ని ఫిట్నెస్ యాక్టివిటీస్ని మాత్రమే షేర్ చేస్తున్నాము. సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ పాయింట్ వెరీ వెరీ క్లియర్లీ. యోగా ట్రైనర్స్ కెనాట్ రీప్లేస్ యువర్ మెడికల్ డయాగ్నోసిస్. సో ఈ సింపుల్ స్ట్రెచెస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఓన్లీ అండ్ ఓన్లీ ఆఫ్టర్ ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ ఆఫ్టర్ ప్రాపర్ ఫిజియోథెరపీ యాజ్ అడ్వైజ్డ్ బై ది ఫిజిషియన్. సో I want you people to spread this information to as many people as possible, because చాలా సార్లు నేను ఇది అబ్జర్వ్ చేశాను, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. సో మీరు ఎప్పుడైనా సరే ఇన్స్టాగ్రామ్ని కానీ యూట్యూబ్ని కానీ చూసేటప్పుడు యూఆర్ కన్జ్యూమింగ్ కంటెంట్, మీరు కంటెంట్ని కన్జ్యూమ్ చేస్తున్నారు కానీ మీ డయాగ్నోసిస్ త్రూ కంటెంట్ అవ్వలేదు. అదొకటి మాత్రం మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ స్ప్రెడ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు as many people as possible.